నమస్తే చంద్రముఖి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నవీన్ యాదవ్‌కి సపోర్ట్ చేసినప్పుడు మొన్న ఒక వీడియో చూశాను నీది. అవును. ఏంటి పరిస్థితి? నవీన్ యాదవ్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తావు జూబ్లీస్ అని? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముందుగా నవీన్ అన్నకు సపోర్ట్ చేయడానికి కారణం ఏందంటే, ఈ కాన్స్టిట్యుయెన్సీలో పుట్టి పెరిగిన మేమిక్కడనే ఉన్నాము. ఇక్కడ ఏ పార్టీ పనిచేస్తది, ఏ ప్రజలు పనిచేస్తారనేది ఇంపార్టెంట్‌గా తీసుకోకుండా, ఇండివిడ్యువల్‌గా లీడర్ ఎవరు, మంచి లీడర్ ఎవరు, ఇన్ని సంవత్సరాల నుంచి 2014 నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో బోరగండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, ఈ ఏరియాలలో ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నిలబడ్డటువంటి ఒక ఫ్యామిలీ ఎవరిదైనా ఉంది అంటే శ్రీశైలం గారి ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ సోషల్ వర్క్ చేస్తున్నారు, కమ్యూనిటీలో చాలా రకాల పనులు చేశారు. చేసిన తర్వాత ఈ ఎన్నో సార్లు అన్న ఎలక్షన్స్ లో నిలబడడానికి కారణం ఏంటి అంటే పేరు కోసమో లేకపోతే డబ్బు కోసమో కాదు, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నవీన్ అన్న చాలా సార్లు 2014 నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది అండ్ ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది. అండ్ ఏ రోజు కూడా మంచి ఓటు మెజారిటీతో కూడా అన్న ఇక్కడ నిలబడడం జరిగింది. గెలవలేదు కానీ మంచి ఓటు బ్యాంక్ అనేది దక్కించుకున్నారు. దేని వల్ల? ప్రజలలో పని చేయటం వల్ల. కాబట్టి ఈసారి డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వమే సీట్ ఇవ్వడము అండ్ అలాగే గత ప్రభుత్వం ఇక్కడ ఏం పాలన చేసింది 10 ఏళ్లలో అని చూసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. రేవంత్ అన్న గారు గద్దెక్కగానే సీట్ ఎక్కగానే లేకపోతే సీఎం అవ్వగానే హిజ్రా కమ్యూనిటీకి ఇమీడియట్ గా జాబ్స్ ఇవ్వడం జరిగింది. 194 దేశాలలో ఏ దేశంలో ఉన్న సీఎం కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పట్టించుకొని ఒక హిజ్రా కమ్యూనిటీకి 37 ఉద్యోగాలు ఇవ్వటం అనేది చరిత్ర. అది అసలు యాక్చువల్లీ వరల్డ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి ప్రజా పాలన ఏదైతే జరుగుతుందో మాకు ఇంకా మంచి పాలన జరగాలి అండ్ మేము ఇంకా డెవలప్ అవ్వాలి ట్రాన్స్ఫర్మెన్స్ గా. అండ్ అలాగే మా కాన్స్టిట్యున్సీలో 320 ఓట్లు మావి ఉన్నాయి. సో మా ఓటర్ సపోర్ట్ అంతా మాది మా రేవంత్ అన్నకి అండ్ అలాగే నవీన్ అన్నకే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే దగ్గర స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మాకు స్వతంత్రం మాత్రం కాంగ్రెస్ పాలనలోనే వచ్చింది అని మేము దీన్ని గట్టిగా నమ్ముతున్నాము. కాబట్టి మా ఓటు కావచ్చు, మా సపోర్ట్ కావచ్చు ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండ్ అలాగే నవీన్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం ఒక సర్వే చూసినట్టయితే నిన్న సర్వేలో పోలింగ్ అనేది కొంచెం బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంది. తర్వాత నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది పోలింగ్ లో. దాన్ని మీరేం చెప్తారు? పోలింగ్, సోషల్ మీడియా పోలింగ్ ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకంటే పోలింగ్ చేసే వాళ్ళంతా యంగ్స్టర్స్ పోలింగ్ చేస్తారు అండ్ అలాగే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళు మాత్రమే పోలింగ్ చేయరు. ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరికైతే ఆ పోలింగ్ కనిపిస్తుందో వాళ్ళు పోలింగ్ చేస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. అలా అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో కూడా పోలింగ్ లో తారుమారు కాలేదా? మొత్తం టీఆర్ఎస్ కే పోలింగ్ ఉంది, బై పోలింగ్ ఉంది అని చెప్పారు. కానీ గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తిచ్చుగా ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. ఎప్పుడైనా ఈ పోలింగ్స్ ని పక్కన పెడితే ప్రజలలో ఎవరున్నారు, ప్రజలకు ఎవరు దగ్గరగా ఉన్నారు, ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేది మాత్రమే తీసుకోవాలి ప్రజలు. కాబట్టి ప్రపంచం అంతా ఒక పక్క నుండి ఓన్లీ ఉప ఎన్నికల పైన మాత్రమే చర్చిస్తున్నాం తప్ప ఈ ఉప ఎన్నికల్లో ఓటేసే వాళ్ళు ఎంతమంది, వాళ్ళ మనుగడ ఎలా ఉందనేది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది. అయితే నవీన్ కూడా చూసుకుంటే వ్యక్తిగతంగా రౌడీ షీటర్ వాళ్ళ నాన్న రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలా అంటూ ఉన్నారు. కేసీఆర్ చెప్పడం జరిగింది. దానికి మీ సమాధానం? అంటే యాక్చువల్లీ 2017లో ఒక రౌడీ షీటర్ కుర్మ వెంకట్ అని ఇక్కడ ఉన్నటువంటి హిజ్రాలను చాలా మందిని హైదరాబాద్ లో ఉన్నటువంటి హిజ్రాలను ఇబ్బంది పెట్టాడు. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఆ వీడియో తీసుకొని వచ్చి ఈ నవీన్ అన్న ఈ వెంకట్ అన్న చేశారు అని చెప్పి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ నేను ఒకటి చెప్పాలనా, ప్రజలని చంపే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు రౌడీ షీటర్లు అయితే వాళ్ళ పైన చాలా రకాల శిక్షలు పడతాయి. మరి వీళ్ళని ఏం చేయాలి? అంటే కత్తి పట్టుకున్న వాళ్ళు అందరూ రౌడీ అయితే కూరగాయలు కోసే ఆడవాళ్ళు కూడా రౌడీలేనా? కత్తి ఎవరు పట్టుకున్నారు, ఎవరు చూసారు? ఇది కదా ఇంపార్టెంట్. మాట్లాడడం వేరు, రియాలిటీగా ప్రజలకు ఏం తెలుసు. నలుగురి పెద్దోళ్ళని బీద వాళ్ళని ఎవరినైతే పెద్దవాళ్ళు తొక్కాలనుకుంటున్నారో ఆ బీద వాళ్ళని చాలా రకాలుగా ఈ ఫ్యామిలీ సేవ్ చేసింది. జూబ్లీహిల్స్ అంటే ఓన్లీ బంగ్లాలు కాదు, ఎన్నో గుడిసెలు ఉన్నాయి. మీరు బోరబండకు పోండి, లేకపోతే షేక్పేట్ నాలా దగ్గరికి పోండి, లేకపోతే ఎర్రగడ్డకు పోండి, అక్కడ మీకు బిల్డింగ్లు కనిపిస్తుందా, స్లమ్ కనిపిస్తుందా? 30% డబ్బున్న వాళ్ళు ఉంటే 70% పేదవాళ్లే ఉన్నారు. ఆ పేదవాళ్ళకి తెలుసు శ్రీశైలం అన్న ఏందో తెలుసు, నవీన్ అన్న అంటే ఏందో తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ అంటే ఏదో తెలుసు. కేవలం ఏంటంటే బురద రాజకీయాలు అంటారు కదా, అది జరుగుతుంది. సోషల్ మీడియా ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకునేది ఎప్పుడు స్టాండ్ తీసుకుంటుంది? మంచికి స్టాండ్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏమైపోయింది? కాంపిటీషన్ అయిపోయింది. కాంపిటీషన్ లో నువ్వు 100 రీల్స్ చేస్తున్నావేమో, 100 మీమ్స్ చేస్తున్నావేమో, కానీ ప్రజలకు తెలుసు కదా ఎవరు రౌడీయో, ఎవరు ప్రజలని 10 సంవత్సరాల నుంచి బానిసలుగా చేసి ఈ రోజు వెళ్ళి ఫామ్ హౌస్ లో పడుకున్నారో తెలుసు కదా ప్రజలకి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తున్నారు ఎవరు
పాలన చేశారు, ఎవరు దౌర్జన్యం చేశారు అని. ఓకే, రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ఇప్పుడు ప్రత్యేకంగా తీసుకొని జూబ్లీస్ ఎన్నికల మీద ప్రచారానికి దిగడం జరిగింది సీఎం అయ్యి. అవును. సో ప్రెస్టేజ్ గా తెలుస్తుంది. Yeah. సో ప్రజలు కూడా అడగడానికి ఓడడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పథకాలు కానీ హైడ్రా మీద కొంచెం వ్యతిరేకత ఉండడం వల్ల అందుకని సీఎం వచ్చినట్టుగా చెప్తున్నారు. అలా ఏం దీని లేదు. ఏ విధంగా చూడొచ్చు? పథకాలంటే ఇప్పుడు బస్ ఫ్రీ ఇచ్చారు, అందరికీ తెలుసు. అది అందరూ ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది, అలాగే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సిలిండర్ కావచ్చు, లేకపోతే హైడ్రా, ముఖ్యంగా మాట్లాడుకుంటే హైడ్రా ఉన్నోళ్ళకేనండి. ఎవరైతే గత పాలనలో ఎవరైతే భూములన్నీ అమ్ముకున్నారో వాళ్ళకి మాత్రమే హైడ్రా జరుగుతుంది, కానీ పేదవాళ్ళకి ఎవరికి హైడ్రా వల్ల ప్రాబ్లమే లేదు. ఓన్లీ ఉన్నవాడికే ప్రాబ్లం జరుగుతుంది. ఎవరైతే చెరువులు కబ్జా చేశారో, ఎవరైతే ప్రభుత్వ భూముల్ని అమ్మారో వాళ్ళపైనే జరుగుతుంది, కబ్జా చేసిన వాళ్ళపైనే జరుగుతుంది. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక బస్సు కండక్టర్ కావచ్చు, లేకపోతే ఒక రిక్షా నడిపే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు కబ్జాలు చేయలేదు. చేసిందంతా పైన స్థాయిలో ఉన్న వాళ్ళే చేశారు. అది వాళ్ళకే ప్రాబ్లం తప్ప హైడ్రా అనేది ఇక్కడ ఎటువంటి ప్రభావం చూపించదు. అండ్ అలాగే స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో పథకాలు చెప్పారు. అట్లా అంటే మరి దళితుడిని తీసుకొని వచ్చి సీఎం చేస్తా అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు గారిని ఎందుకు కూర్చోబెట్టారు? ఆ రోజు వాళ్ళ మాట తప్పలేదా? వాళ్ళు ఇచ్చిన హామీలు అదొక పెద్ద హామీ కదా, దళితుల్ని తీసుకొని వచ్చి సీఎం చేస్తా అని. మరి దళితుల్ని చేయకుండా చంద్రశేఖర్ రావు గారు ఎందుకు సీఎం అయ్యారు? తర్వాత కేటీఆర్ గారిని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మరి వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నారా? ప్రజలు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకోవాలి అంటే ముందు డబ్బులు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అప్పులు మాత్రమే ఉన్నాయి. అప్పులు మాత్రమే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులే కడుతుంది. అందుకనే జనాలు ఏమనుకుంటున్నారు అంటే అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు బానే ఉన్నారు, వాళ్ళు మళ్ళీ గెలవాలనుకుంటున్నారు. ఏ అప్పు లేకుండా ఏదో కొనసాగిస్తున్నాం కదా, మనం ఎందుకు ఇట్లుండకూడదు అని. జస్ట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ హైడ్రా స్కీమ్స్, ఇవన్నీ జస్ట్ గేమింగ్ అన్నమాట, అంతే. బట్ రోజు బస్ ఎక్కి వెళ్ళే ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటేస్తారు. ఎందుకు వేస్తారు? వాళ్ళు సర్వీస్ తీసుకుంటున్నారు కాబట్టి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకటే మాట, రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత, అండ్ రేవంత్ అన్న సీఎం అవడం కోసం ప్రజలలోకి రాలేదు, లేకపోతే పార్టీ పెట్టలేదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, ప్రజలు ఆలోచించాలి. ఆయనని సీఎం ప్రజలు చేశారు, ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజల రాజు. అండ్ ఆయన ఖచ్చితంగా మీ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఎక్కడో మాదాపూర్ లో జరిగిన ఒక చిన్న బడ్డీ కొట్టు కుమారి ఆంటీ మీద స్పందించారు. ఆయన ఎందుకు స్పందించారు అంటే లోకల్ గా జరుగుతున్న ఏదైనా సరే ఆయన ఈజీగా స్పందిస్తారు, అండ్ ఈజీగా ఆయన న్యాయం చేస్తారు. ఆయన డబ్బు మనిషి కాదు, అండ్ ఆయన అధికారం కోసము మాత్రమే పార్టీలో లేరు, ఆయన ప్రజా సేవ చేయడానికి ఉన్నారు. కాబట్టి ఈజ్ వన్ ఆఫ్ ద యునానిమస్ సీఎం ఆఫ్ తెలంగాణ అని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తేనా? నమస్తే. మీ పేరు? నా పేరు సహదేవు. ఎక్కడ ఉన్నారన్నా? నేను ఇక్కడనే లోకలే, ఇసు కూడా. రైట్. జూబ్లీ 11 ఎన్నికలు ఉన్న ఉప ఎన్నికలు, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటే ఎవరికి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అంటే ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే నవీన్ అన్న గారికి మాధవత్వ దృక్పథంతో చాలా మంది కార్యక్రమాలు చేసిండు, సేవా కార్యక్రమాలు చేసిండు. అట్టడుగు వర్గాలని ఆదుకున్నాడు, బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నాడు. ఇంకోటి ఏంటంటే బీసీ క్యాండిడేట్, ఇక్కడ బీసీ క్యాండిడేట్ కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరికి సమానతతో ఉండి అందరినీ సమానంగా చూసి ప్రతి ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొని ఖచ్చితంగా మంచి పేరున్న చదువు సంస్కారం ఉన్న వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వ్యక్తి. ఈ విధంగా అన్ని ఆలోచిస్తే నవీన్ యాదవ్ అన్నగారికి ఇవన్నీ ఉన్నాయని ప్రజలుడుగా నమ్ముతారని, ఇక్కడ లోకల్లో ఈయనకు ఉన్నటువంటి మంచితనము, వ్యక్తిగతము, అది గతంలో రౌడీ షీట్ గతం, అది ఇప్పుడు ఆ విధానం లేదు. హైటెక్ రేంజ్ లో ఇతనికి ఉన్నటువంటి మానవత దృక్పథంతో, సేవాభావంతో, అన్న అని నవీన్ అన్న అంటే ఖచ్చితంగా హెల్ప్ చేసే రకం. కాబట్టి ఇంకోటి లోకల్ గల్లీకా నుంచి ఇక్కడ ప్రతి జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి బస్తీకి తెలిసినటువంటి వ్యక్తి. గతంలో ఉన్న ఎమ్మెల్యే మహగట్టి గోపినాథ్కి ఏం తెలియదు, అది అనుకున్న కారణాల వల్ల గెలిచింది తప్ప ఆయన ఒక రౌడీ. ఏం చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి, ఇతనికి ఉన్నటువంటి కేసులు లేవు, ఏం లేవు. ఎందుకంటే టీఆర్ఎస్ లో మామూలు వస్తారు తప్ప అంతకంటే ఏం లేదు. ఖచ్చితంగా గెలుస్తున్నాడు, అధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది అధికారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వరకు ప్రజలకు సేవ చేస్తున్నాడు, అందుబాటులో. ఖచ్చితంగా గెలుస్తున్నాడు నవీన్ అన్న గారు. థ్యాంక్ యూ.